వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి గజ్వేల్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం, ఇది 30 ఫీట్ బీటీ రోడ్. ఇది మనకు ఈ బీటీ రోడ్ నుంచి ఫస్ట్ బిట్ అయిన మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్ వచ్చేసి సిద్దిపేట టు గజ్వేల్ వెళ్ళేటువంటి హైవే. ఇది మనకు చూడొచ్చు, ఇది 30 ఫీట్ బీటీ రోడ్. ఇది మనకి ఇది పైనుంచి చూసినట్లయితే ఈ 30 ఫీట్ బీటీ రోడ్ నుంచి చుట్టూ కూడా మనకు ల్యాండ్ అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఏదైతే రోడ్ కనిపిస్తుందో ఈ రోడ్ పక్కనే మనకు ల్యాండ్ అయితే సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇది రెడ్ కలర్ శాండ్లో మనకు బౌండరీతో కనిపిస్తున్నటువంటి ఇదే ల్యాండ్ మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 1 ఎకర్ 11 గుంటాస్ వరకు మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. రోడ్ నుంచి ఫస్ట్ బిట్ ఇది. చూడొచ్చు మనం, ఇక్కడ చుట్టూ కూడా రెడ్ సైడ్ ల్యాండ్ తోటి బౌండరీ తోటి కనిపిస్తున్నటువంటి ఇదే ల్యాండ్ మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది చూడొచ్చు, పైనుంచి చూసినట్లయితే ఈ వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది. ఇంట్లో మనకు చిన్నగా మనకు ఇక్కడ చూడొచ్చు గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే చుట్టూ కూడా మనకు ఫ్రీ కాస్టింగ్ వాల్ తోటి బౌండరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది లోపల చూసినట్లయితే ఈ విధంగా కొన్ని మొక్కలు అయితే నాటడం జరిగింది. చుట్టూ కూడా కొబ్బరి మొక్కలు నాటడం జరిగింది. ల్యాండ్ లోపల ఉన్నటువంటి రోడ్డు ఇది. చుట్టూ కూడా మనము ఫ్రీ కాస్టింగ్ వాల్ కూడా చూడొచ్చు. ఇది మనకు ల్యాండ్ లోపల ఉన్నటువంటి వ్యూ పాయింట్. ఇది చూడొచ్చు మనం, ఇక్కడ మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది. స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 1.6 CR పర్ ఎకర్ వరకు అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాజీవ్ రహదారి అనేది 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. JBS అనేది 55 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అట్లాగే ఈ ల్యాండ్ అనేది మనకు ఫామ్ ల్యాండ్స్ కానీ ఫామ్ హౌస్ కానీ సూటబుల్గా ఉంటుంది. చుట్టూ కూడా మనకు ఫ్రీ కాస్టింగ్ వాల్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. ల్యాండ్ లోపల ఉన్నటువంటి ఫామ్ హౌస్ లాగా మనకి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గార్డెనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫామ్ ల్యాండ్ లాగా మనకు లోపల చూసినట్లయితే ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ల్యాండ్ లోపల ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది. ఫుల్ డెవలప్ చేసినటువంటి ల్యాండ్ ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే లోపల ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఇది ఎంట్రన్స్. ఇది లోపల ఈ విధంగా ఉండడం జరిగింది. చూడొచ్చు, ఇక్కడ కిచెన్ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల చూసినట్లయితే కిచెన్ అట్లాగే బెడ్రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హాల్. బయట హాల్ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల ఈ విధంగా మనకు గెస్ట్ హౌస్ అయితే ఉండడం జరుగుతుంది. బయట చూసినట్లయితే ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో అయితే